ఎలా అనిపిస్తుంది? ఏమన్నా సమస్యలు, లోటుపాట్లు ఉన్నాయా? ఎలా అనిపించింది? మీ ఫీడ్‌బ్యాక్ ఏంటి? బావుంది. మాకంతా ఆ! చక్కగా ఉంది. ఓకే. బస్సు ఆనందంగా, సంతోషంగా ఎక్కుతున్నాం అందరమే. హ్మ్. మా చందన ఇచ్చిన ఇది కానుక మాకు బస్సు. ఓకే. హ్మ్. ఓకే. ఏమన్నా సమస్యలు ఉన్నాయా? అంటే కొన్ని సమస్యలే కేటగరీలే పెట్టారు కదా! ఆ! అదేమన్నా మీకు సమస్యగా అనిపిస్తుందా? మాకే సమస్య లేదు. లేదు. అంతా బానే ఉంది. బానే ఉంది. హ్మ్. ఓకే. మీరు బస్ ఎక్కంగానే కండక్టర్ గారికి ఏ గుర్తింపు కార్డ్ అడుగుతున్నారో అన్నీ సమర్పిస్తున్నారు. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఓకే. ఇస్తున్నారు. చూపియమంటున్నారు. హ్మ్. మీకెలా అనిపిస్తుంది? బానే ఉంది. బానే ఉంది. బస్ ప్రయాణం బానే ఉంది. ఓకే. ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా సమస్యలు? బానే ఉంది. బానే ఉంది. ఆ. అయితే బాగానే ఉందండి. అయితే ఇంకా కొంచెం బస్సులు పెడితే బాగుండేది. జనాల రద్దీ. జనాల రద్దీ చాలా ఎక్కువగానే ఉందండి. అయితే నాన్ స్టాప్ వాటికి లేవు కదా, కొంచెం వాటి వల్ల కొంచెం ఇబ్బంది. ఓకే. బస్సులో చాలా వరకు మహిళలు నించొనే ఉన్నారు. చాలా వరకు కూర్చొనే ఉన్నారు లేదు. కూర్చునే ఉన్నారు. నించున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉంది. మధ్యలో ఎక్కిన వాళ్ళు నించుంటారు, తప్పదు కదా అది. సూపర్ లగ్జరీ వీటికి కూడా పెడితే బాగుంటుందంటారు. మరి పెడితే బాగుంటది కదండి. మరి ఇబ్బంది లేకుండా ఉంటది కదా. ఎలా ఉందమ్మా ఓవరాల్ ప్రభుత్వం 1 ఇయర్ పరిపాలన? చాలా బాగుంది. చాలా బాగుంది. మీరు చెప్పండి అమ్మా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా చాలా బాగుంది సార్. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలకి రోడ్డు మీద ట్రాఫిక్ తట్టుకోలేక ఎక్కడ చిక్కితే అక్కడ ఎక్కుతున్నారు. పల్లె వెలుగు బస్సులు అయితే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు మచిలీపట్నం విజయవాడకి అయితే ఓన్లీ పల్లె వెలుగే ఉంది. ఎక్స్ప్రెస్ అసలు లేవు. నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ అసలు లేవు. విజయవాడ నుంచి కొంచెం మచిలీపట్నం వెళ్ళాలన్నా, మచిలీపట్నం నుంచి విజయవాడ రావాలన్నా మటుకు అదొకటే బాగా ఇబ్బంది అవుతుంది సార్. మిగతా చోట్ల పర్లేదు. ఎలా అనిపిస్తుంది? మహిళల కోసమే తీసుకొచ్చారు ఈ పథకం. మంచి పథకమే అంటారా? ఓకే. ఏమన్నా వేరే మార్పులు చేర్పులు చేస్తే ఏమన్నా బాగుంటుంది అంటారా? అంటే ఒక్కటే ఉంది, కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటాయి. అంటే గరుడ ఈ బస్సులో కూడా ప్రవేశపెడితే బాగుంటుంది. అంత పెద్దవని కాదు, కొంచెం 2-3 బస్సులు అన్నా ఉంటే ఇబ్బంది లేకుండా ఎమ్మటెమ్మటే ఇబ్బంది లేకుండా ఉంటుంది జనాలకి. ఓకే. ప్రభుత్వ గవర్నెన్స్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఓకే. రోడ్లు అవన్నీ బాగా బాగానే ఉందండి. బాగుంది. ఏం నచ్చింది పథకంలో? ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ ఏంటి మైనస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఎదురకు అనుకో డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు లేవనుకున్నా కానీ వెళ్ళటానికి అవుతుంది కదా, వెళ్ళి ఆదవుతుంది. ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది అంటారా? ఇంకేమన్నా దీన్ని సవరణ చేస్తే బాగుంటుంది అంటారా? మరి మామూలుగా ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం, ఒపీనియన్. అంతర్రాష్ట్ర వేరే రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా రాష్ట్రాలు మరంటే ఇప్పుడు తెలంగాణ కొంచెం పక్కపక్కల పిల్లలందరూ కొంచెం ఆ జాబ్ పరంగా వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళకి మరి వెళ్ళాలనుకోండి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ సగం వెళ్ళి మళ్ళీ సగం వెళ్ళాలంటే అసౌకర్యంగా ఉంటుంది. మాలాంటి వాళ్ళం ఎక్కాలంటే తొందరగా ఎక్కలేకపోతున్నాం. ఫ్రీ బస్ బాగానే ఉంది కానీ ఎక్కలేకపోతున్నాం, జనాలు ఎక్కువగా ఉన్నారు. మరి పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలి? అధికంగా కొంచెం బస్సులు వేయాలి. ఎక్కాలంటే ఇంకా అధికంగా బస్సులు వేయాలి. ఏదో ఒకటో రెండో మాలాంటి చదువుకోని వాళ్ళకి ఏ బస్సు ఎక్కాలో ఏదో తెలియదు. ఇప్పుడు 2 బస్సులు ఎక్కి దిగాను నేను. ఫ్రీ బస్ ఏదో ఏ బస్సు ఏదో తెలియట్లేదు. అది కూడా తెలియాలంటే కొంచెం మాలాంటి వాడు తెలియజేయలేదు అన్న, బోర్డు అంటించో ఇది ఫ్రీ బస్సు కదా అనేది అయితే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఎక్కడో దిగడం సరిపోతుంది. సో బస్సులో రద్దీ ఎక్కువగా ఉందంట. రద్దీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఫ్రీ బస్ కదా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీ బస్ అనేప్పటి జనాలు ఎక్కువగా ఉన్నారు. దీనివల్ల డబ్బులు ఆదా అవుతున్నాయా? డబ్బులు ఆదా అవుతున్నాయి కానీ ఎక్కడే వస్తున్నాంగా. ఇప్పుడే కాదా మరి ఇక నిదానంగా ఉంటే ఏమన్నా కొంచెం సర్దుబాటు అవుతామో. కొంచెం ఎక్కువగా బస్సులు వేస్తే జనాలు కొంచెం ఎక్కడానికి బాగుంటుందని ఉంది. ఏంటి ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? చాలా బాగుందండి. బాగుంది. బస్సులో రద్దీ ఎక్కువ ఉందనే మాట వినిపిస్తుంది. బాగా ఉంది. కూర్చోడానికి సీట్లు అవి ఉండట్లేదు, అందరు ఒక్కసారిగా ఎక్కించిపోతున్నారు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మహిళలు దీని గురించి చాలాసార్లు గొడవ పడ్డారు. అవును, ఇక్కడ నుంచి కొత్తపాలెం అని ఉంది తెలంగాణ లాస్ట్. ఇక్కడ విజయవాడ నుంచి అక్కడికి ఛార్జీ తీసుకుంటున్నారు, ఇక్కడ నుంచి నర్సాపేటకి ఛార్జీ లేదు. కొంచెం అది కూడా పట్టించుకుంటుంటే అటు సైడ్ ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడకుండా ఉంటారు కదా, దాని గురించి కూడా కొంచెం ఆలోచించాలి. అది చాలా బాగుంది. పథకం అయితే బాగుంది కానీ ఈ సమస్య ఉంది. కొంచెం అలా అందరూ ఒక్కసారిగా నెట్టుకోవడం ఎక్కడ సూపర్ లగ్జరీ వాటి కూడా ఈ అమలు చేస్తే ఎలా ఉంటుంది? అన్నిటికీ పెడితే బాగుంటది, ఒకదానికి ఉండి ఒకదానికి లేకుండా. అది చాలా బాగుంది. మా పథకం ఎలా అనిపిస్తుంది? ఉచిత మహిళల కోసం బాగుందా? ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? లేవు. వెంటనే వస్తున్నాయి బస్సులు, లేకపోతే ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఎక్కడన్నా? చెప్పండి, మీరు ఏమన్నా వెంటనే వస్తున్నాయి. ఓకే. డబ్బు ఆదా అవుతుందా ఈ పథకం ద్వారా? ఆదా అవుతుంది. బస్సు ఇచ్చినందుకు అందరికీ సౌకర్యంగా ఉన్నది కానీ ఇంకా కొన్ని బస్సులు వదులుతా ఉన్నారు కదండి ఎక్స్ట్రా,
అవి వదిలితే జనానికి సౌకర్యంగా బాగా ఉంటుందండి. ఇప్పుడు లాక్డౌన్ బస్సుల వల్ల ఒత్తిడిగా ఉంది, రష్గా ఉన్నది. ఆడవాళ్ళు మగవాళ్ళు తోపిడి ఎక్కువగా ఉన్నది. బస్సులు కొంచెం ఆలస్యంగా అవుతున్నవి, గంటలు గంటలు నిలబడాల్సి వస్తుందండి స్టాపులలో. ఇదివరకు గంటలు గంటలు నిలబడకోకుండా ఎవరి దాంట్లో వాళ్ళు ఎక్కేవాళ్ళండి. ఇప్పుడు ఫ్రీ అయ్యేసరికి ఎక్కువ అయిందండి, జనం ఒత్తిడి రష్గా ఉన్నది. బస్సులు వదులుతామన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎక్స్ట్రా బస్సులు. అవి వదిలితే జనానికి కొంచెం సౌకర్యంగా ఉంటుంది. అదొకటేనండి. ముఖ్యమంత్రి గారు వదిలినందుకు ధన్యవాదాలండి. మహిళల కోసం ఇచ్చారు కదా. ఓకే, అంటే గతంలో ఇలాంటి పథకాలు పెట్టలేదు కదా గత 5 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో పెట్టారు కదా. సో ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. డబ్బులు ఆదా అవుతున్నాయి ఈ పథకం వల్ల? ఆదా అవుతున్నాయి. లాస్ట్ క్వశ్చన్, గత పరిపాలన బాగుందా ఈ పరిపాలన బాగుందా? ఇదే బాగుంది. ఏం బాగుంది ఈ పరిపాలనలో? ఎవరి పనితీరు బాగుందంట?